అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేశ్వర సార్ ఎలా ఉన్నారా? ఇవాళ అయితే మా ఆయన బ్లాగ్ తీస్తున్నాడు. చూద్దాం ఎట్లా తీసాడా, ఎన్ని క్వశ్చన్స్ వేసాడా, ఎన్ని ఆన్సర్స్ ఇస్తాడో చూద్దాము. ఫస్ట్ టైం కదా రివీల్ చేయడము. అంటే ఎక్కువ ఎంఎల్టీ దాంట్లో వీడియో చేస్తాడు, అది మీకు తెలిసే ఉంటుంది. కానీ నా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంట్లో ఉంటుంది అనమాట. ఇది కూడా ఫాలో చేయండి. ఆయన మాట్లాడు. మన ఛానల్ వచ్చేసి అంజిఎంఎల్టీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో వెళ్ళి అంజిఎంఎల్టీ కొట్టినట్లయితే బ్లూ కలర్ లోగోతో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వచ్చేసి కంప్లీట్గా హెల్త్ గురించి, అంటే బ్లడ్ టెస్ట్ గురించి, కొలెస్ట్రాల్ కానీ థైరాయిడ్ ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో గురించి అయితే టెస్ట్ల గురించి, డిసీజ్ గురించి మాత్రం ఉంటాయి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జనరల్గా కూడా కావాలనుకుంటే వెళ్ళి చూడండి. సో ఈరోజు మా వ్లాగ్ ఏంటంటే, మేమైతే చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాము. అంటే మా మిస్సెస్ చేస్తుంది కదా, నేను కూడా చేస్తున్నా, మా మిస్సెస్ కూడా చేస్తుంది. సో మేమైతే ఒక ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నాం, ఏంటంటే ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ ఏంటంటే మాకు జియో సిమ్ వాడుతున్నాం ఇంతవరకు మేము. సో మాకు జియో నెట్వర్క్ అయితే ప్రాపర్గా రావట్లేదు, అంటే 5G నెట్వర్క్ రావట్లేదు. ఓన్లీ 4G వస్తుంది. ఆ 4G కూడా స్లోగా వస్తుంది, 4G ప్లస్ రావట్లేదు. సో మేము ఏం ప్లాన్ చేసుకున్నామని అంటే, ఇంకా వైఫైలో పెట్టిద్దామని ఎప్పటి నుండో అనుకుంటున్నాం ఇద్దరము. సో అనుకుంటున్నాం కానీ అది ప్లాన్ అవ్వట్లేదు, కుదరట్లేదు ఎప్పుడు. సో ఇంకా చాలా నుంచి మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, కానీ ఆ వీడియోలో ప్రతిదీ మేము అప్లోడ్ చేసేది ఓన్లీ మొబైల్ డేటాతోనే చాలా ఇబ్బంది పడుకుంటూ చేస్తున్నాం అనమాట. సో స్లోగా బఫరింగ్ అయ్యి అప్లోడ్ అవ్వడం చాలా స్లోగా అవుతుంది. సో ఇక మేము ఇంకా ఈ అప్లోడింగ్ కష్టం అవుతుంది అనేసి ఒకసారి వీడియో పోస్ట్ చేయడం, ఒకసారి కొద్దిగా స్లో కావడం, క్లారిటీ తగ్గడం కానీ ఇట్లాంటివి చేయడం చాలా జరిగింది. సో అట్లా కొద్దిగా క్లమ్సీగా ఉంటాయి వీడియోలు, క్లారిటీగా లేకుండా, అంటే తక్కువ క్వాలిటీతో తీసినవి ఉంటాయి కొన్ని. అందుకే సో అట్లా ఉండనమాట. ఎంబీస్ ఎక్కువ ఉంటాయి కదా సైజ్ అనేది, అట్లా మనకు ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు అయితే ఇక ప్రాబ్లం ఒకటేసారి అది ఏ ప్రాబ్లం లేకుండా ప్లాన్ ఏం చేసినామంటే, ఇంకా అదొకటి దృష్టిలో పెట్టుకొని మేము వైఫై పెట్టిద్దామని అనుకున్నాము. సో ఇప్పుడు ఏం చేసామంటే ప్లాన్ అనేది, సో ఈరోజు అయితే మేము, ఈరోజు అని కాదు, ఈరోజు వచ్చేసి డేటు ఆగస్టు 5th అన్నమాట. సో ఈరోజు అయితే మేము వైఫై అయితే పెట్టించుకున్నాము. సో దీనికంటే ముందు ఒక 5 days నుంచి అయితే మేము, అంటే ఆగస్టు 1st నుంచి మేము ట్రై చేస్తున్నాము. జియో పెట్టిద్దామా లేకుంటే ఎయిర్టెల్ పెట్టిద్దామా నెట్వర్క్, ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది బాగా అయితే మేము ట్రై చేస్తూ ఉన్నాము. సో లాస్ట్కి వచ్చేసి జియో అడిగితే జియో ఎయిర్ ఫైబర్ పెడతా అన్నారు, ఫైబర్ నెట్ లేదని చెప్పి ఇక్కడ. సో మొన్న అయితే వచ్చారు కానీ 2 days ఆగి వచ్చారు వాళ్ళు. సో నెట్వర్క్ అయితే బాగాలేదు వాళ్ళది. సో రివ్యూలు కూడా చూసాను నేను, ఇంకా వద్దనేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ సిగ్నల్ బాగాలేదు అనేసి అయితే వెళ్ళిపోయారు. సో మా మిస్సెస్ అయితే వంట చేస్తుంది, ఆమె అయితే వెళ్ళి చూసి వస్తుంది. నేను వెళ్ళి రాదు ఒకసారి అయితే. సో అంతలో మా విక్కీ కూడా ఉంది, చూడండి. హాయ్ చెప్పు. ఓకే. సో ఇదైతే అనుకోకండి, మాకు ఉన్నదైతే షేర్ చేయాలని అనుకుంటున్నాము. సో ఇంకా జియో అయితే వేస్ట్ అని తెలిసిపోయింది మా ఏరియాలో, ఉండే ఏరియాలో. సో మేము ఉండేది హన్మకొండ, వరంగల్ సిటీలో. సో మాకైతే జియో నెట్వర్క్ బాగాలేదు. సో ఎయిర్టెల్ ట్రై చేద్దాం అనేసి ఎయిర్టెల్కి రిఫర్ అయ్యి వెళ్ళిపోతే, ఎయిర్టెల్కి సేమ్ ప్రాబ్లం ఉన్నది. సో ఇట్లా బాగాలేదు అనేసి లాస్ట్కి యాక్ట్ ఫైబర్ నెట్ అయితే కనుక్కున్నాము. సో మేము ఆన్లైన్లో చెక్ చేస్తే యాక్ట్ ఫైబర్ నెట్ అయితే చాలా బాగుంది నెట్వర్క్, ఇక్కడ 5G నెట్వర్క్ అయితే ఉంది. సో వాళ్ళు వచ్చి చెక్ చేసి ఫైబర్ నెట్ కనెక్షన్ అయితే ఇచ్చారు ఈరోజు. సో ఇది వచ్చేసి ప్లాన్ ఏ విధంగా తీసుకున్నాం అంటే, మేము ఎట్ ఏ టైం 3 months అయితే తీసుకున్నాము. సో వచ్చేసి 5G నెట్వర్క్ 3 months ప్లాన్, అంతే కదా. 3 months ప్లాన్, 5G రూటర్ ఇచ్చారు ఫ్రీగా మాకు. ఆఫర్ అయితే బాగుంది. 3 monthsకి ఎట్లా వేసుకుంటే ఓన్లీ వైఫై కాకుండా టీవీలో కూడా ఛానల్స్ వచ్చేలాగా తీసుకున్నమాట. టీవీ ఛానల్స్ విత్ OTT, అంటే డిస్నీ హాట్స్టార్, సోనీ లైవ్, సన్ నెక్స్ట్, ఇంకా నెట్ఫ్లిక్స్, ఇంకా 800+ ఛానల్స్ తోని ఇంకొక యాప్ ఉంటుంది మనకు, FTV అనేది ఉంటుంది అనమాట, స్కోప్ వీడియో. దాంతోపాటు తీసుకున్నాం అనమాట. సో మంత్లీ వచ్చేసి మాకు 800 పడుతుంది. అది చాలా బాగుంది. ఈరోజు అయితే ఇన్స్టాల్ అయింది, చూడొచ్చు. ఇంకొకటి దానికోసం ఏం చేసినామంటే, ఈరోజు మా టీవీ దగ్గర సెల్ఫ్స్ అయితే చాలా క్లీన్ చేసుకుంటున్నామన్నా, ఈ విధంగా లేకున్నాయి. సో చూస్తే అర్థమవుతుంది మీకు, ఇవన్నీ బాగా లేకుండే, మొత్తం డర్టీగా ఉన్నాయి. అన్ని క్లీన్ చేసినాం. ఇక్కడ డౌన్ సైడ్లో పైన కానీ అంతా క్లీన్ చేసుకున్నాం. చాలా చక్కగా చేసినాం కదా. బాగా టైర్డ్ అయిపోయింది మా మిస్సెస్ సర్దుతుంటే, మా మిస్సెస్ కూడా హెల్ప్ చేసింది. లేదు అడిగినా కొన్ని ఆమె సర్దుతా ఉన్నది. చెప్పు.
నువ్వు మాట్లాడతావా? సరే. సో అదన్నమాట అయితే మనది ఎప్పటికైతే సక్సెస్ఫుల్ అయింది. ఇప్పటి నుంచి వీడియో చాలా స్పీడ్ అప్లోడ్ అయితే మాకు ప్రాబ్లం అయింది. టీవీ రీఛార్జ్ అదొక బాధ తప్పింది. ఇంకొకటి ఏంటి, మొబైల్ రీఛార్జ్ కూడా లేదు. సో సో అందరు తెలుసు కదా, ఇప్పుడు జియో రీఛార్జ్ ప్లాన్స్ పెరిగినాయి, ప్లస్ ఎయిర్టెల్ రీఛార్జ్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి ఒక బిఎస్ఎన్ఎల్ తప్ప. కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే బాగాలేదు మాకు లోకల్లో. అది 3Gనే ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళలేదు మేము నెట్వర్క్కి. సో జియోలోనే కంటిన్యూ ఉన్న నేనైతే. మా మిస్సెస్ అయితే రీసెంట్గా జియో నుంచి నెట్వర్క్ బాగా రావట్లేదు వీడియోస్ కోసం అని ఆమె ఏం అడిగిందంటే, నాకు నెట్ రావట్లేదు, బ్రౌజింగ్ కావట్లేదు, అప్లోడ్ కావట్లేదు అంటే జియో నుంచి ఎయిర్టెల్ పోర్ట్ పెట్టిన. సో నాది కూడా ఇంకొక ఎయిర్టెల్ సిమ్ ఉంది, జియో సిమ్ ఉంది. ఎయిర్టెల్ బాగా వస్తుంది, నాకు ఎయిర్టెల్ కావాలంటే ఎయిర్టెల్ పోర్ట్ పెట్టిన. ఎయిర్టెల్ నెట్వర్క్లో ఉందన్నమాట ఇప్పుడు. సో ఎయిర్టెల్ సిగ్నల్ చాలా బాగుంది. కానీ మొబైల్ డేటా మా పాప రీల్స్, షార్ట్స్ అవి చూస్తూ ఉంటాం, మా చిన్న పాప, పెద్ద పాప. ఇక వాళ్ళు చూడటంతోనే మా యూట్యూబ్ కూడా అవ్వట్లేదు, 1.5 GB 2 GB సరిపోవట్లేదు. సో ఇది బాగాలేదు అనేసి అన్లిమిటెడ్ డేటా బాగుంటుంది నెట్ అయితే వెళ్ళిపోయినా అనమాట. సో ఇదనమాట మా బ్లాగ్ ఈరోజు. సో సోది అనిపిస్తే మాత్రం మీరైతే ఏమి వర్రీ కాకండి. సో ఈరోజు వీడియో కొద్దిగా లెంత్ ఉందనుకుంటా, ఆల్మోస్ట్ 6 minutes 7 minutes వస్తుంది అంతే. సో ఈరోజు అయితే చాలా బాగుంది అనమాట. 5G నెట్వర్క్ అనమాట. 3 months వరకు ఇక రీఛార్జ్ లేదు, తర్వాత మన ఇష్టం అనమాట, ఎంత అంతా చేసుకోవచ్చు. బట్ 100 Mbps స్పీడ్తో అయితే బాగుంది నెట్వర్క్, చాలా చక్కగా గ్రోత్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా చెప్పండి, మా మిస్సెస్ చెప్తారు.